హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్ముతో ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఇప్పుడు మీరందరూ దేని గురించి ఆలోచిస్తున్నారు? అసలు మీ పర్సన్ రావాలని ఆలోచిస్తున్నారా? మీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారా? మీ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారా? అది ఇక్కడ చేసుకోండి మీ పర్సన్. నేనైతే మాత్రం పర్సన్ అని చెప్తాను. ప్లీజ్ యూ మస్ట్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ అసలు మా వ్యూయర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వాళ్ళ ఎనర్జీ ఇప్పుడు ఎలా ఉంది? ప్లీజ్ యూ మస్ట్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వాళ్ళ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. You were right. If I could go back in time, I would handle us differently. I can't promise you anything. I don't know where to start. Why is it that you love me? It hurts so much. బాటమ్ ఆఫ్ ది డెక్. ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడతాము. యు వేర్ రైట్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ యూ మస్ట్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు మళ్ళీ ఒకసారి మీ పర్సన్ నేమ్ని అనుకుంటూ ఉండండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూ మస్ట్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. Please give me a great answer. Gratitude, 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 gratitude. ఎందుకు అంటే వాళ్ళు మీకు ఈక్వల్ ఎఫర్ట్ పెట్టని పర్సన్ అండి. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అసలు ఇది రివర్స్లో వచ్చింది. ఒకవేళ ఇట్లా వచ్చింటే కన్నా ఇప్పుడైనా ఎఫర్ట్ పెట్టాలి అని ఆలోచిస్తున్న పర్సన్ అని అనుకోవచ్చు. కానీ ఈక్వల్ ఎఫర్ట్ అస్సలు పెట్టని పర్సన్ మీ పర్సన్. వాళ్ళు అందుకే వాళ్ళకి ఏంటంటే మీ దగ్గర నుంచి తీసుకోవడం మాత్రమే తెలుసు, ఇంకేమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించడం, వాళ్ళకు లైఫ్లో కన్నా ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించడము, అంటే సెల్ఫిష్ అనమాట. ఇక్కడ ఇలా అంటున్నానని మీరేమనుకోవద్దండి. మీ పర్సన్ మాత్రం ఇక్కడ చాలా సెల్ఫిష్ అండి. మిమ్మల్ని ఎప్పుడూ డామినేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ తప్పితే మీది ఏదైనా థాట్ వినాలి, మీరు ఏం చెప్తున్నారు, అసలు మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళకి అవసరం లేదు. ఎందుకు అంటే మీరు ఏదైనా చెప్తున్నా కూడా వాళ్ళకి రైట్ చెప్పినా కూడా వాళ్ళకి మైండ్లోకి వేసుకోరనమాట. వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళదే కరెక్ట్ అనాలి మీరు. అంటే మీరు ఎట్లా అంటే డూడు బస్సు అన్న టైప్ అనమాట. ఇట్లా బూర ఊదుతూ ఉంటే బస్వన్న ఇలా తల ఊపుతూ ఉంటారు కదా, అలా మీరు మీ పర్సన్ ఏం చెప్పినా కూడా దట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, కానీ మీరు తల ఊపుతూ ఉండాలి అనే థింక్ చేసే పర్సను. అలాంటి పర్సన్ తోటి మీరు ఇక్కడ చాలామంది డీల్ అయ్యారు. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో చాలా వాదనలు అనేవి కూడా జరిగాయి. మీరు విడిపోవడానికి కారణం ముందు చాలా అపార్థాలు అనేవి కూడా మీ ఇద్దరి మధ్యలో చోటు చేసుకున్నాయి. కానీ వాళ్ళకి ఇప్పుడు తెలిసింది, మీ నుంచి దూరం అయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది యు ఆర్ ఏ రైట్ పర్సన్ అని. అంటే మీరు ఏం చెప్పినా కూడా మీరు ఏదైనా చెప్తే అది కరెక్ట్గా చెప్పారు అని వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అందుకే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీకు ఒక ప్రేమని వాళ్ళ ఫీల్ అవుతున్న ప్రేమని మీకు చూపించాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఒక మ్యూచువల్
అట్రాక్షన్ అనేది ఉందండి. అన్‌కండిషనల్ లవ్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉంది. అంటే నాకు తెలిసి ఇక్కడ మీరు ఎక్కువగా ప్రేమించారు. చాలా ఎక్కువ ఇచ్చారు ప్రేమని. ఆ ప్రేమని మీ పర్సన్ తట్టుకోలేకనే మీ నుంచి పారిపోవడం అనేది జరిగింది. అంటే వాళ్ళకి అంత ప్రేమ అవసరం లేదు అసలు. యాక్చువల్‌గా క్యాజువల్‌గా ఉంటే సరిపోయేది మీరు. మీరు ఓవర్‌గా నా పర్సన్ అని మీరు ఓవర్‌గా రియాక్ట్ అయిపోయి ఓవర్‌గా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారనమాట. అంటే మీరేమన్నా ఫుడ్ వండుకున్నా కూడా నా పర్సన్ వండి తింటే బాగుండు, ఏదైనా స్పెషల్ చేసుకున్నా కూడా నా పర్సన్ వండి తింటే బాగుండు, అంటే సంథింగ్ అలా. అంటే ప్రతిదీ ఏదన్నా మీరు స్పెషల్గా మీరు ఇదైనా కూడా నా పర్సన్ ఉంటే బాగుండు అప్పుడు అని అనుకునేవాడు. అట్లీస్ట్ మీరు ఒక కొత్త డ్రెస్ వేసుకున్నా కూడా ఫస్టు మీ పర్సన్కే చూపించాలి, మీ పర్సన్ దగ్గర అప్రిషియేషన్ పొందాలి అన్న మెంటాలిటీ మీది. అవన్నీ మీ పర్సన్కి అవసరం లేదు ఇక్కడ యాక్చువల్గా. ఇదంతా ఏంటి ఊరికే బోరింగ్, ఏంటి డ్రెస్ వేసుకుంటే చూపించాలా, ఏదన్నా కొత్తగా నగ పెట్టుకుంటే చూపించాలా, లేదు కొత్తగా రెడీ మీరు ఏమైనా కొంచెం మంచిగా రెడీ అయినా కూడా మీ పర్సన్కి చూపించాలన్న నేచర్ మీది. అంటే మీరు ఎలా ఆలోచిస్తారంటే ప్రతిదీ నా పర్సన్ దగ్గర నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలి అన్న నేచర్ మీది. మీ పర్సను అలాంటి నేచర్లో లేరు. కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. మీ నుంచి దూరం అయిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న అట్రాక్షన్ అనేది పుల్ చేస్తుంది మీ పర్సన్ని మీ దగ్గరికి. అంటే మీరు 24/7 మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. నా పర్సన్ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారో, నా పర్సన్ ఇప్పుడు తిన్నారో లేదో, నా పర్సన్ ఇప్పుడు పడుకున్నారో లేదో, నా పర్సన్ బాధపడుతున్నారేమో, మీ ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయి మీరు బాధపడుతున్నారు అక్కడ మీ పర్సన్. అందుకే ఆ ఎనర్జీ అనేది మీ సోల్ ఎనర్జీ అనేది మీ పర్సన్కి రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. అందుకే వాళ్ళు మీ వైపుగా ఆలోచించడానికి ఒక పాజిటివ్ వైబ్ అనేది అక్కడ క్రియేట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది మీకు మ్యారేజ్ ఏమైనా చేసుకుంటానని ప్రపోజల్ చేసి మీ నుంచి విడిపోయి ఉంటే కన్నా ఆ పర్సన్ మ్యారేజ్ కూడా చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ అని ఎందుకు ఇక్కడ మా ప్రియస్ పర్సన్ రిప్రజెంట్ చేస్తా అంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి తను చేసిన తప్పేంటి అనేది తనకి బాగా అర్థమైందనమాట. తన ఇంట్యూషన్ ఏం చెప్తుంది, తను ఏం మిస్టేక్ చేశారు అనేది తనకి బాగా ఇంట్యూషన్ అనేది నొక్కి చెప్తూ ఉంది. నువ్వు దిస్ ఈజ్ రాంగ్, నువ్వు తప్పు చేశావు అని. తను ట్రెడిషనల్కి ఎక్కువగా వాల్యూ ఇస్తూ, సంప్రదాయాలకి ఎక్కువ వాల్యూ ఇస్తూ, సమాజానికి ఎక్కువ వాల్యూ ఇస్తూ, సమాజంలో మీతోటి డీల్ అవుతూ ఉంటే సమాజంలో తన ఉనికి ఏంటి అని ఆలోచిస్తూ ఉండి మిమ్మల్ని లీవ్ చేయడం అనేది జరిగింది. అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఆలోచించలేదు, మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించారు. అంటే వేరే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అనేసి. ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీ, ఇక్కడ చాలామంది వాళ్ళ ఫ్యామిలీకి కూడా భయపడుతూ మీతోటి రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేశారు. ఆ ఫ్యామిలీ వల్ల కూడా చాలామంది విడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మీరైతే వాళ్ళకి కావాలి అనేది మాత్రం కన్ఫామ్గా వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు క్షమించాలి అని వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. ఆ బాండ్ అనేది మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండు, ఆ ఆకర్షణ అనేది, ఆ బాండింగ్ అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు తను పాత జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు, ఎక్కడ తన ఉనికి అనేది కరెక్ట్గా ఉండింది అని. అందుకే వాళ్ళు ఇప్పుడు తనకు తెలియకుండానే నాలెడ్జ్ పీపుల్ తోటి మింగల్ అవుతున్నారు, మిమ్మల్ని ఎలా కలవాలి అనేసి. ఐదర్ టారో రీడర్స్ కానీ, ఆస్ట్రాలజర్స్ కానీ, లేకపోతే ఏదైనా దేవాలయాల దగ్గర సంథింగ్. వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తూ ఉంది అసలు మిమ్మల్ని వదిలేసిపోయే టైంలో అప్పుడు ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. కానీ ఇప్పుడు కన్నా తనకి టైంతో వెనక్కి వెళ్ళే శక్తి కన్నా ఉండి ఉంటే ఆ పరిస్థితి అలా జరగకుండా
చూసుకునే వాడిని, నా వర్షన్లో చెప్తున్నాను, చూసుకునేవాడిని కదా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ వర్షన్లో మీరు మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి. తను ఈ పరిస్థితి ఇలా కాకుండా డిఫరెంట్గా అయ్యే విధంగా వాళ్ళు ఆలోచించే దాన్ని ముందుకు తీసుకెళ్ళేవన్నీ అని తన ఆలోచన. అందుకే తన లైఫ్లో ఎంతమంది ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నా వాళ్ళని లొంగ తీసుకోవాలని చూస్తున్నా కూడా ఇప్పుడు మీ ఎనర్జీ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎమోషనల్గా అక్కడ హ్యాపీగా లేరు. వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మనసులో మీరు స్ట్రాంగ్గా ఉన్నారనమాట. అందుకు ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళలో ఇప్పుడు ధైర్యము, ఒక కాన్ఫిడెన్సు ఎక్కువగా ఉంది అన్నమాట. వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. జస్ట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు మీతో ఉంటే, మీతో కమ్యూనికేషన్ చేసి మిమ్మల్ని మింగల్ అయితే, మీతోటి మింగల్ అయితే ఎలా ఉంటుంది లైఫ్ అనేది వాళ్ళు అంటే దీన్ని ఆలోచిస్తూ ఉన్నారు, బేరీ వేస్తూ ఉన్నారని అని చెప్పచ్చు. తను ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలను వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. మీతో ఉన్న విషయాలు, మీతో విడిపోయేటప్పుడు జరిగిన విషయాలు, అగైన్ వాళ్ళ లైఫ్లో మీతో విడిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలు అన్నీ వాళ్ళకి ఒకదాని వెంట ఒకటి వాళ్ళకి దాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. అది ఎలా జరిగింది, ఏ మిస్టేక్ వల్ల ఇలా జరిగింది అని. మీతోటి కమ్యూనికేషన్ అయితే కావాలి అని అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్న ఎనర్జీ వాళ్ళు ప్రామిస్ మాత్రం చేయలేరు. ఎందుకు అంటే మీకు నేను నీతోటి లైఫ్ లాంగ్ చేయి పట్టుకొని నడుస్తాను, సమాజంలో బయట మన ఇద్దరం కలిసి తిరుగుదాం. ఇంతకుముందు ఉన్న ఎనర్జీ అనేది కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు ఎనర్జీ మీతో మింగల్ అయినా కూడా ఆ పర్సను ఇంతకుముందున్న ఫ్రీడమ్గా బయటికి వెళ్ళాలని కానీ ఇంకొకటి కానీ వాళ్ళు ఫ్రీడమ్ ఫీల్ అవ్వరు అనమాట. అంటే ఒక రిస్ట్రిక్టెడ్గా ఒక బౌండరీ లాగా ఉండాలి అని అనుకుంటారు. అంటే మీతో కలుస్తారు, అది మీతో మాట్లాడతారు, 4 గోడల మధ్యలో మాట్లాడతారు, మీతో కలవాలి, బయటికి వెళ్ళాలి అనుకుంటారు. ఎవ్వరు మీ ఇద్దరికి మ్యూచువల్గా తెలిసిన వాళ్ళు లేని ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటారు. ఇలాంటి ఎనర్జీ అన్నమాట. వాళ్ళు ఏంటి అంటే ఒక సెల్ఫ్ డిసిప్లైన్ ఉన్న పర్సన్ తోటి మీరు మింగల్ అయ్యారు. వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఏంటంటే బోర్గా అని ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్స్లోనే వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఎట్లా అంటే ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఒక అడుగు ముందుకు వేస్తున్నారు, కానీ ఇంకొక అడుగు 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట. వాళ్ళ ఎనర్జీలో వాళ్ళు మీతో న్యూ బిగినింగ్ కావాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్లో భయం కూడా ఉండిండొచ్చు. అంటే లైఫ్ మళ్ళీ ఎలా వెళ్తుందో అన్న భయం కూడా ఉంది. ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంది ఎందుకు 2 అడుగులు వెనక్కేస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్కి వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళకి స్పిరిచువల్గా నాలెడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ
అన్ని విధాలుగా ఒక నలుగురికి మంచి చెప్పే పర్సను, ఒక నలుగురికి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇట్లే దాన్ని క్లియర్ చేసేంత కెపాసిటీ ఉన్న పర్సన్ కూడా ఇక్కడ చాలామంది వాళ్ళ లైఫ్‌లో ఉన్న ఒక లేడీ క్యారెక్టర్‌కి మాత్రం చాలా భయపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళనే వాళ్ళు ట్రస్ట్ చేయలేకపోతున్నారు ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్ వల్ల, వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ వల్ల తను చాలా ఆహ్, భయపడుతున్నారు. మీ పర్సన్ ఎలా అంటే ఒక సెన్సిటివ్ మైండ్ ఉన్న పర్సన్ అనమాట. అంటే ప్రతి దానికి ఆహ్, ఎక్కువగా భయపడ్డము, ఎక్కువగా ఇదైపోవడము. ఏదైనా జరిగిందంటే హ్మ్, దాన్ని ఎలా చేసుకోవాలో అర్థం కాని సిట్యుయేషన్ అనమాట. చాలా ప్రతి చిన్న మాటకి, ప్రతి చిన్న విషయానికి వాళ్ళు భయపడిపోయి, బాధపడిపోతూ ఉంటారనమాట. అందుకే అక్కడున్న పర్సన్స్‌కి అది ఒక అడ్వాంటేజ్‌గా అయిపోయింది. మీ పర్సను క్యారెక్టర్ అనేది. అందుకే వాళ్ళు హోల్డ్ చేయగలుగుతున్నారు మీ పర్సన్‌ని. తన మైనస్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అక్కడ హోల్డ్ చేస్తున్నారు. ఎమోషనల్‌గా వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి మరీ హోల్డ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళకి అర్థం కావటం లేదు ఎక్కడి నుంచి అసలు ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయాలి అనేసి. వాళ్ళు ఏంటంటే మీతో ఉంటే వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కోరుకుంటూ ఉన్నారు. రీయూనియన్ కోరుకుంటున్నారు. మీ ప్రేమని వాళ్ళు పొందాలి. వాళ్ళ ప్రేమని మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఆ ఆత్మీయత, అనురాగం అనేది ఎక్కువగా ఉంది అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎట్లా అంటే ఒక దేవుడి ఆశీస్సులతోటి ఒక రిలేషన్‌షిప్ ఏర్పడింది. మీ రిలేషన్‌షిప్ అని తనకి అర్థమయ్యింది. ఇక్కడ అడ్జస్ట్‌మెంటు కూడా ఉండాలి కొంత లైఫ్‌లో అని తను ఆలోచిస్తూ ఉన్నారు. మీతో మాత్రము రీయూనియన్ కోరుకుంటూ ఒక ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటుంది. మీతో ఉంటే ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటుంది. లైఫ్‌కి అనేది ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటుంది. ఒక డ్రీమ్స్‌ని అచీవ్ కావాలంటే కూడా తన డ్రీమ్స్ ఏమున్నాయో అచీవ్ కావాలంటే కూడా వాటిని చేరుకోవాలంటే కూడా మీతో ఉంటే తను ఆ డ్రీమ్స్‌ని అనేది నెరవేర్చుకోగలరు అని తను ఆలోచిస్తూ ఉన్నారు. వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ అని మరియస్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Please universe give me a correct answer. Gratitude, gratitude, gratitude. మీరు మాత్రము వాళ్ళకి చాలా చెప్పలేనంత చెప్పాను కదండి. స్టార్టింగ్‌లోనే కార్డు ఎనర్జీని చూసి చెప్పాను కదా! మీరు చెప్పలేనంత ప్రేమను మాత్రం ఇస్తున్నారండి. అందుకే వాళ్ళు ఎందుకు నన్ను ఇంతగా ప్రేమించావు? అసలు నన్ను ఇంతగా ప్రేమించేటంత క్వాలిటీస్ ఏమున్నాయి అసలు మీ పర్సన్‌లో అని తను థింక్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా అయితే ఇక్కడ మీ పర్సన్‌కి మీకు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. రియల్‌గా చెప్తున్నా. అందుకే వాళ్ళు ఆ ప్రెజెన్స్ అనేది ఫీల్ అవుతున్నారు. మీ ఆత్మీయతను ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ప్రతి అడుగడుగున భయం అండి. వాళ్ళు ఏది చేయాలన్నా కూడా ల్యాక్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే ఒక లిమిట్‌గా వాళ్ళ లైఫ్‌ని అక్కడ బౌండరీలో ఉన్నట్లుగానే ఫీల్ అవుతారు. అక్కడే అన్నీ కావాలి. అక్కడే సఫిషియెంట్ లైఫ్ కావాలి అని అనుకుంటారు. బయటకొచ్చి చూడాలి ప్రపంచం ఎలా ఉందో అని మాత్రం వాళ్ళు ఆలోచించరు. అలాంటి నేచర్ ఉంది కాబట్టే ఈ రీయూనియన్ అనేది మీకు కొంచెము డిలే అవుతూ వస్తూ ఉందండి. ఎందుకంటే మీ ఎనర్జీ అనేది పుల్ చేస్తుంది కాబట్టే అది ఈ ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కానీ యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటి అంటే ప్రతి విషయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే పిరికి పంద అని చెప్పొచ్చు. అంతే. ఒక అడుగు ముందుకు వేస్తే అన్నీ క్లియర్ అవుతాయని వాళ్ళకి ఆ అడుగు వేసేది ఇప్పుడు. అయితే మీరు పుల్ చేస్తున్నారు. మీ ఎనర్జీ అనేది పుల్ చేస్తుంది వాళ్ళని.
అందుకే ఎనర్జీ అనేది డిఫరెంట్గా తయారైంది మీ పర్సన్ ఎనర్జీ. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో ఇట్ హర్ట్స్ సో మచ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారు? యుఎస్ పర్సన్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు ఒక జడ్జిమెంట్ అనేది కావాలి, మీ ఇద్దరి మధ్యలో ఒక జడ్జిమెంట్ అనేది రావాలి అని ఆలోచిస్తున్నారు. న్యాయం జరగాలి మీ ఇద్దరు రిలేషన్షిప్కి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే క్లియర్గా అక్కడ వాళ్ళ లైఫ్లో కూడా క్లియర్ బౌండరీస్ అనేది గీసుకొని ఉన్నారు. మీతో ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. మీరు ఇక్కడ ఒక ఇండివిజువల్ అండ్ సింగిల్ పేరెంట్ కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఎక్కువ. చాలామందికి మీకు ఇక్కడ పిల్లలు లేకుండా ఉండొచ్చు, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. పిల్లలు లేకుండా ఉండేది కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంది. అగైన్ మీరు ఏంటంటే క్లీన్ మైండెడ్గా ఉన్నారు. మీరు ఒక ఏంటంటే మీరు ఏదైనా కూడా ఒక క్లియర్ కమ్యూనికేషన్ అనేది మీ దగ్గర దొరుకుతుంది. మీరు డొంక తిరుగుడుగా తిరిగి ఏది ఈ విషయాన్ని చెప్పారనమాట. అక్కడున్న సిచ్యువేషన్ అనేది తనకు అలా లేదు, అక్కడున్న పర్సన్స్ అలాగలేరు. వాళ్ళు అనుక్షణం వాళ్ళని బాధ పెడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ బాధని దిగమింగుకొని ఆ లైఫ్లో వాళ్ళు మూవ్ అవుతూ ఉన్నారు. ఎందుకు అలా మూవ్ అవుతూ ఉన్నారు అంటే అక్కడ ఉన్న బరువు బాధ్యతలు అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ పర్సన్స్ వాళ్ళని ఏదో వాళ్ళ జుట్టు అనేది మీ పర్సన్ జుట్టు అనేది తీసుకెళ్ళి ఆ పర్సన్ చేతిలో పెట్టడం అనేది జరిగింది. అందుకే వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి బయటికి రావడానికి కొంచెం స్ట్రగుల్ అనేది పడాలి. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు ఈ స్ట్రగుల్ పడడం ఇష్టం లేదు, ఏదో ఉన్నంతలో లైఫ్ ఉండనివ్వలే అనే విధంగా కూడా ఇక్కడ చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మీకు యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ ఇద్దరు మళ్ళీ కలుస్తారని చెప్తుంది, మీకు రీయూనియన్ ఉందని చెప్తుంది. ఇది మీకు ఇంకా మీ లైఫ్లో క్లారిటీ కావాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మెసేజ్ చేయండి. ప్లీజ్ కాల్స్ మాత్రం చేయకండి. మీకు పేరు రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి మెసేజ్ చేసి మీకు డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. మీకు ఈ రీడింగ్ మీకు రిజనేట్ అవుతుంది, నేను చెప్పేది మీకు మీ ఇంట్యూషన్కి దగ్గరగా ఉంది, మీ లైఫ్లో జరిగింది అని మీకు అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఒక లైక్ వల్లనే ఈ ఛానల్ అనేది ముందుకెళ్తుందండి. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకు అసలు చూద్దాం. అసలు ఈ రీడింగ్ మీద ఏంజల్స్ మీకేం చెప్పాలి అనుకుంటున్నారు అసలు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మా చూసే బిఎస్ మీరేం చెప్పాలి? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఆస్క్ యువర్ ఏంజల్స్. ఎవరో మీకు మంచి చెప్పే వాళ్ళు అయితే ఉన్నారండి మీ లైఫ్లో, వాళ్ళు అడగండి. హెల్ప్ఫుల్ పీపుల్. మీరు ఎవరికైనా కానీ అవసరం ఉన్న నీడ్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు ఏదో వరి అవుతున్నారు, అది నో అంట, అది భయపడొద్దని. ఆపర్చునిటీ అనేది మేము ముందుకు రాబోతుంది. మీరు దేని గురించి కలలు కంటున్నారో అది నమ్మకపోతే అది మీ ఇష్టం. తర్వాత ఇంకా ఎవరేం చేయలేరు. కాంప్రమైజ్ అనేది మోర్ ఇంపార్టెంట్. మీరు రెడీగా ఉండండి, ఏదైనా వచ్చింది మీ లైఫ్లో అంటే తీసుకోవడానికి. మీ పర్సన్ నేమ్స్ ఏంటి చూద్దాం ఇప్పుడు. ఎల్, ఐ, జెడ్, ఎస్, ఎఫ్, టి, క్యూ, సి, యు. ఇవి అయితే అడ్డం పడిందండి. ఇది మీ పర్సన్ నేమ్ అయి ఉండొచ్చు, మీ నేమ్ అయి ఉండొచ్చు, మీకు ఇంపార్టెంట్ అయిన డేటు, టైము, ప్లేసు ఏదైనా అయి ఉండొచ్చు, డే ఏదైనా అయి ఉండొచ్చు. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ ఏ బాధపడకుండా హ్యాపీగా ఉండాలని నా కృష్ణాన్ని, నా తమ్మితో ఆంజనేయ స్వామిని కోరుకుంటూ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.